However, ఏదేమైనా it's always a blessing for us to meditate from the word of the Lord. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించినా అది ఎంతో ఆశీర్వాదకరం కదా. So the title of my I don't know whether I should call it sermon, but however, title of my sermon for this evening is Born unto you the Savior. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఒక అంశాన్ని ఈ యొక్క క్లుప్త సందేశంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. The scripture read to us is very familiar to us. చదవబడిన లేఖన భాగం మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే కదా. Every Christmas after Christmas we will be reading it. From house after house we will be reading it when we go for carols. మరి ప్రతి క్రిస్మస్ సందర్భంలో సందర్భంలో దాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అలాగే కెరల్స్ కొరకు ప్రతి ఇంటిని దర్శించినప్పుడు కూడా ప్రతిసారి వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. So this is very familiar, but I won't be discussing from the entire scripture, but I would like to focus on one single word. మరి ఈ యొక్క వాక్యాన్ని విస్తారంగా నేను చెప్పడానికి ఆశపడడం లేదు, కానీ ఒక్క వచనాన్ని మీద ధ్యానం ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. That is verse 11. 11వ వచనము. For there is born to you this day in the city of David a Savior who is Christ the Lord. 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. This statement is quite unique to me when I read. I found it so. మరి నేను ఈ మాట చదివినప్పుడు కొంచెము వ్యత్యాసంగా, కొంచెం వివరణాత్మకంగా ఇది నాకు తోచింది. We know the context very well. The angels came and announced the birth of Jesus Christ to the shepherds. మరి ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. ఈ మాటలు పలకబడిన సందర్భం పరలోక దూతలు వచ్చి ఆ యొక్క గొల్లలతో మాట్లాడుతున్న సందర్భంలోని మాట ఇది. And the angels said, for there is born to you this day in the city of David a Savior. మరి చూడండి, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడన్న మాట మనం గమనించాలి. Probably the right word angels could say is for there is born for you this day in the city of David, which is Christ the Lord. మరి క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు పుట్టి ఉన్నాడు అని కూడా చెప్పొచ్చు కదా. అట్లా చెప్తే బాగుండేది అన్నట్టుగా. Sona started the story as she was reading. She said this is a story about a virgin who was blessed with a child by the Holy Spirit. మరి ప్రారంభ సమయంలో సోనా చదువు చెప్పారు కదా, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను, దీవించబడినటువంటి మాటలు చదువుతూ వారి యొక్క వ్యాఖ్యానాన్ని ప్రారంభించిన సందర్భాన్ని నేను విన్నాను. It sounds as if this is a story of Mary. It happened to Mary. మరి ఇది మరియకు సంభవించిన విషయమా, మరి ఆమెకు జరిగిన సంగతుల అన్నట్టుగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. But the scripture says for unto you. కాబట్టి అయితే లేఖనంలో ఉన్న మాట చూసినట్లయితే మీ కొరకు ఈ రక్షకుడు, మీ కొరకు అన్నట్టుగా అది చెప్తూ ఉన్నారు. Old English says for unto you. Unto you. Who is this you? Shepherds. సో మీ కొరకు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులను ఉద్దేశించి మీ కొరకే అన్నట్టుగా అది మాట్లాడుతూ ఉన్నారు. Telugu translation is not good, please forgive me. ఓకే, సో మీ కొరకే, ఇది ప్రత్యేకంగా మీ కొరకే అన్నట్టుగా. No, that's not what I said. To you, not for you. చూడండి, మీ కొరకు అని కాదు కానీ మీకే ఈ యొక్క రక్షకుడు అన్నట్టుగా. Here the word is not for you, it is to you. మీ కొరకు అని కాదు కానీ మీకే ఈయన, మీకే ఈయన. The birth of Jesus for us is a truth. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు అనేది వాస్తవం. No, he born for us, it is a truth. మరి మన కొరకు కూడా జన్మించాడు అనేది వాస్తవమే, నేను కాదండం లేదు. But here it is written to you is this good news, not for you. మరి మీ కొరకు అనటం అంటే మీకే ఈ యొక్క శుభవార్త, మీ కొరకే ఆయన పుట్టాడు అనేటువంటి ఒక ఉద్దేశం. What is the importance of this little conjunction we call it unto? మరి అంటూ అనే ఒక మాట తెలుగులో ఇంగ్లీష్ లో వాడబడింది, లేకపోతే మీకు అనేటువంటిది. ఆ యొక్క విషయం నేను కొంచెం వివరిస్తాను. This is not for. మరి కొరకు కాదు, to you or unto you. మీకే మీకు సొంతానికి అన్నట్టు. When you use the word unto, ఈ యొక్క అంటూ అనే మాట ఇంగ్లీష్ లో వాడినప్పుడు it reveals three thoughts. మరి 3 రకాల ఆలోచనలు అది మనకు తెలియజేస్తుంది. And because this word carries 3 meanings. మరి ఈ మాటలో 3 అర్థాలు మనము మరి వెతకవచ్చు లేదని తెలుసుకోవచ్చు. One is direction. మరి మొట్టమొదటిది ఆ యొక్క దిశా నిర్దేశం. I'm coming unto you. నేను మీ దగ్గరకు వస్తూ ఉన్నాను. Or I'm coming to you. That is talking about my direction. మరి మీ దిశలో వస్తున్నాను, మీ మార్గంలో వస్తున్నాను అనేటువంటి ఒక ఉద్దేశం. And the next thing is it is talking about destination. రెండవదిగా చూస్తే ఒక గురిని చూపిస్తూ ఉన్నది. He came to us. మరి మన దాకా, మన యొక్క
మనను చేరుకున్నాడు. We become the destiny of God's journey. మరి దేవుని యొక్క ప్రయాణంలో గమ్యం ఎవరంటే మనమే గమ్యంగా ఉన్నాము. And the last thing is he does unto us. In other words, this unto is talking about a connection. మరి ఈ యొక్క అంటూ అనే మాటలో మీకే అనేటువంటి మాటలో ఒక సంబంధము కూడా మనము అర్థం చేసుకోవాలి. And this connection is nothing but an expression of love through the salvific act of Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు రక్షిస్తున్నటువంటి విధానమే ఆ సంబంధంగా ఉంటూ ఉన్నది. So as God is expressing his love, we are the direction of his love, we are the destination of his love, and we are the connection and the beneficiaries of his love. కాబట్టి ఆ యొక్క మాటలో ఉన్న అర్థం ఏమిటంటే మన దశలో లేదంటే మన యొక్క దారిలో మనమే గమ్యంగా చేసుకుని మనతో ఒక సంబంధం కొరకు వచ్చాడన్న ఉద్దేశాన్ని ఈ మాటలో మనం చూడవచ్చు. So angels said to the shepherds, కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపరులతో ఈ యొక్క దేవదూత పలుకుచున్న మాటల్లో Savior has come unto you. మరి ఈ యొక్క రక్షకుడు మీ కొరకు వచ్చాడు. So this reveals at least 3 truths for me. మరి ఈ 3 రకాల సత్యాలు ఇది నాకు తెలియజేస్తూ ఉన్నది. Number 1, మొట్టమొదటిది, the scripture again, if you go, it says, for there is born to you this day in the city of David the Savior, who is Christ the Lord. మరి ఇది తెలియజేస్తున్న సత్యాలు ఈ వాక్యంలో చూసినట్లయితే, ఇదిగో ఈ రోజున దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. So Christmas is not just a story about a baby being born to a virgin, or baby being born in Israel, or baby being born in Palestine, but this baby has born and came into our very lap. That is the message angels said to the shepherd. మరి యొక్క గొర్రెల కాపరులతో దేవదూత పంచుకున్న విషయం ఏమిటంటే, మీ దగ్గరకి అన్నట్టుగా మీ కొరకు ఈ రక్షకుడు వచ్చి ఉన్నాడు అని చెప్పటమే ముఖ్య ఉద్దేశం తప్ప, మరి పాలస్తీనాలో లేదంటే బెత్లెహేంలో అక్కడ మరి కుమారుడు జన్మించాడు, కన్యకకు జన్మించాడు, ఇవన్నీ మరి 2వ తరగతి విషయాలుగా ఉంటూ ఉన్నాయి. Savior is not born to Mary only. The angel said Savior has been born to you. మరి రక్షకుడు మీ కొరకే కాదు మరి అన్నట్టుగా, మరి అందరి కొరకు నీ కొరకు అన్నట్టుగా రక్షకుడు పుట్టి ఉన్నాడు. He did not just come into Mary's lap, but he came into our lap. That is the message of Christmas to us for today. మరి ఈ రోజున మనం ఏమనుకోవాలి, ఆయన మరియ ఒడిలో మరి జ్వాలపాడాడు లేదంటే వాలలాడాడు ఉన్నాడు, కానీ మరియ కొరకే కాదు కానీ మనందరి సమీపానికి ఆయన వచ్చి ఉన్నాడు కదా. He coming into our lap, which tells us he is stepping into our very lives. మరి మన సమీపానికి వచ్చేసాడు, మనకు సంబంధం అయిపోయాడంటే మనకు బాగా దగ్గరకు వచ్చేసాడు అన్నట్టుగా అర్థమిస్తూ ఉన్నది. When a baby is born in a family, మరి ఒక చిన్న శిశువు ఒక కుటుంబంలో జన్మించారు అనుకోండి, the baby is entering into our life. మరి ఆ యొక్క శిశువు మన కుటుంబాలలో లేదంటే మన జీవితాల్లోనికి ప్రవేశించాడు కదా. And we all know what happens after the baby come into the family. The family will be completely influenced by the baby. చూసారా, మరి శిశువు జన్మించిన కుటుంబం ఏమవుతుందో ఆ యొక్క శిశువును తమ కుటుంబంలో చేర్చుకుంటారు, అతని కొరకు అన్నట్టుగా వారు ఉంటూ ఉంటారు. So that baby becomes the center of the family. ఆ శిశువు జన్మించిన కుటుంబంలో ఇక ప్రత్యేక ఆకర్షణగా లేదంటే కేంద్రమైన వ్యక్తిగా, ముఖ్యమైన వ్యక్తిగా ఈ శిశువు మారిపోతాడు కదా. So Christmas tells Jesus has come into your lap, కాబట్టి into your life. మరి ఎప్పుడైతే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించారంటే ఆయన మన ఒడిలోనికి వచ్చేసారు. During this Christmas season, maybe let me ask you this question: did he come into your life, or can you behold him and hold him? చూసారా, ఆయనను చూడగలుగుతున్నారా, ఆయన మీ సమీపానికి వచ్చారా, ఆయనను మీరు మరి పట్టుకోగలుగుతున్నారా అనేటువంటి ప్రశ్నలు ఈ క్రిస్మస్ సందర్భంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. Not physically tangible, but relationally easy tangible to you. మరి భౌతికంగా స్పర్శించే తగిన విధంగా పట్టుకోవడం భౌతికంగానే కాదు కానీ మరి ఆయనను మీరు దగ్గరగా చేసుకున్నారా, మరి కలిగి ఉన్నారా అనేటువంటిది. And as the Savior came into our life, he came to know, or he knew every mental struggle we go through and every emotional struggle we go through, and he knows in and out of our lives. ఆయన మన సమీపానికి వచ్చేసినప్పుడు, మనకు దగ్గరగా వచ్చేసినప్పుడు మన జీవితంలో ఉన్న మానసిక భావోద్రేకపరమైన ప్రతి విషయము ఆయనకు తెలిసిపోతుంది, తెలిసి ఉంటుంది. He came to be a savior. మరి ఆయన వీటన్నిటి విషయంలో రక్షకుడుగా ఉండటానికి ఆయన వచ్చాడు. And angels announce to you, to Praveen, to Nelson, to Clement, to Tanya, to you, the Savior has come, baby has born, Savior has come, and
He came as a savior in your life. Does your life surround him? I mean, is centered around him? మరి రక్షకుడుగా ఆయన వచ్చాడు. ఇదిగో వ్యక్తిగతంగా మనలో ఒక్కొక్కరికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన జీవిత కేంద్రకంగా ఆయన ఉండినాడా? Let's introspect about it. దాని విషయంలో మనం ఆలోచన చేసుకోవాలి. Second thought. రెండవ ఆలోచన, He came unto us, tells from the scripture, for there is born to you this day in the city of David a savior. మరి దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న రెండవ ఆలోచన చూస్తే, And as we were singing, we said the Casting Crown song, it says, do you have room in your heart? కాస్టింగ్ క్రౌన్స్ వారి యొక్క పాట మనం పాడాం కదా. మరి నీ దగ్గర స్థలం ఉన్నదా ఆయన కొరకు అనేటువంటి అర్థం ఇచ్చే పాట పాడినప్పుడు, Before that, the lyrics communicate as if, Jesus did not have place in Bethlehem. మరి ఆ యొక్క లిరిక్స్ లో మనం చూస్తే బెత్లెహేంలో ఆయనకు అసలు స్థలమే దొరకలేదన్నట్టుగా అక్కడ అర్థం వస్తూ It ఉన్నది. comes as a picture to us, like, Joseph and Mary, they went to Bethlehem, and there all the hotels are full, so they could not find any place to stay. So, poor fellows, they didn't find place, so they went and stayed where animals stay, and Jesus born in a manger. మరి అక్కడ ఆ యొక్క బెత్లెహేముకు వారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సత్రాలన్నింటిలో స్థలం లేనందున మరి వీరికి ఇక ఏమాత్రం అవకాశం లేక ఇక పశువుల పాకలో ఆశ్రయం పొందినట్టుగా అక్కడ జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, అర్థమిస్తూ ఉన్నది. But let me tell you, my brother, that is not the right picture. అయితే అలాగ అనుకుంటున్నాము, కానీ అది సరి అయినది కాదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Bethlehem is a small town. మరి బెత్లెహేం అనేది చిన్న కుగ్రామమై ఉన్నది. There are no hotels in that place. మరి అక్కడ హోటల్స్ లేక సత్రములు అనేవి మరి లేవు. And why did this Joseph and Mary, especially while she is carrying and especially full of her days, why do they travel and go to this place? మరి ఈమెమో మరి దినముల నుండి ప్రసవానికి దగ్గర పడుతూ ఆ యొక్క పరిస్థితిలో అంత దూరం ప్రయాణం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఆలోచిస్తే, Which is not suggestible. అది ఎవరు కూడా మరి అట్లా చేయమని చెప్పరు కదా. Why did they go? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? By reading Luke, we say, they went to write their names in the census. మరి అక్కడ జనసంఖ్యలో తమ పేర్లు రాయబడ్డానికి వారు వెళ్ళారు అని లోకాలో మనము వివరం చేసుకుంటూ Actually, ఉన్నాము. what Luke was saying was, when they came, census was being taken. మరి లూకా చెప్పుచున్న విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క జనసంఖ్య రాయటం ప్రారంభమైందని చెప్తున్నారు. Why did these people go there? మరి అయితే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళారు? It is because all their family lives in Bethlehem. ఎందుకంటే వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా బెత్లెహేంలో ఉంటారు గనుక. Which tribe does Joseph belong? మరి యోసేపు గారు ఏ గోత్రానికి సంబంధించిన వాడండి? Tribe of Judah. మరి యూదా గోత్రానికి సంబంధించిన వాడు. And Mary? మరి మరియా గారు Tribe of Judah. ఆమె కూడా యూదా గోత్రానికి సంబంధించింది. And where both families come from? మరి వీళ్ళిద్దరి యొక్క కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి ఉన్నది? Line of David. మరి ఆ యొక్క దావీదు వంశీకులై ఉన్నారు. So Joseph's side of families and relatives are in Bethlehem. Mary's side families and relatives are in Bethlehem. And so when she is full of her due time, when she is carrying, she felt it's better to go to my people's place, and she went to her family. కాబట్టి ఇది యోసేపు యొక్క బంధువులందరూ ఆ యొక్క బెత్లెహేంలోనే ఉన్నారు, మరి యొక్క బంధువులందరూ ఆ యొక్క బెత్లెహేంలోనే ఉన్నారు కనుక ఏమనుకుని ఉండవచ్చు, నేను ప్రసవ దినములు నిండి ఉంటున్నావు కనుక నా ప్రసవం నా బంధువుల మధ్యలో జరిగితే బాగుండునన్న ఉద్దేశంతో వారు వెళ్ళినారు. Isn't it we do the same, like when a wife or they are carrying, and it's always good they go to mother's place. మరి ఆ ఉద్దేశం బట్టి మన దగ్గర కూడా ఈ యొక్క నెలలు నిండిన వారు తల్లిదండ్రుల దగ్గరకు బంధువుల దగ్గరకు వెళ్ళి ఆ ప్రసవ దినముల వరకు వారు ఎదురు చూస్తుంటారు. That's how they went. ఆ రీతిగా వారు వెళ్ళి ఉన్నారు. And they did not find place. మరి అయితే వారికి స్థలం దొరకలేదు. మరి because the season of census was going on. ఎందుకంటే ఆ యొక్క జనసంఖ్య దినములై ఉన్నాయి. All the houses are full. మరి ప్రతి ఒక్క ఇంటిలో మరి చాలా మంది ఉన్నారు. And that's why they didn't have a place to sleep in a bedroom. మరి ఆ కారణమును బట్టి వారికి ఒక ప్రత్యేకమైన పడక గది వారికి దొరకలేదు. And next thing is, అయితే తర్వాత ఇంకొక విషయం మనం గమనిస్తే, for us it is a poor thing to sleep where animals sleep. మరి ఆ యొక్క పశువుల శాలలో పండుకోవడం అంటే మనం అసలు దాన్ని ఊహించము. It is poor for us. మరి అది అట్లా జరిగేది చాలా పేద స్థితిలో ఉన్నవారు చేస్తారని మనం అనుకుంటాం, లేదా చిన్నగా ఆలోచిస్తాం. In the villages it is not the case. అయితే పశువుల పాకలో పండుకోవడం అంటే చిన్నగా అనుకుంటాము, కానీ గ్రామాలలో అలాగూ కాదు. Rich people also they sleep in the sleep where the animals sleep. సో ఈ యొక్క పశువుల కొట్టం అంటారండి. ఆ పశువుల కొట్టం చాలా పెద్దగా ఉంటుంది. మరి ధనవంతులు యజమానులు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడే నిద్రిస్తూ ఉంటారు. Many prefer sleeping there and counting the stars and enjoy their life. మరి చాలాసార్లు వాళ్ళు ఆ యొక్క
ఆకాశం కింద అన్నట్టుగా ఓపెన్ స్కై తెరవబడిన ఆకాశం కింద అన్నట్టుగా పండుకొని పశువుల సాల దగ్గర అన్నట్టుగా నక్షత్రాలు అవి లెక్కించుకుంటూ ఉంటారు. That's how they went. మరి అలాగ వెళ్ళారండి వాళ్ళు. Why are you explaining all this? ఎందుకు ఇవన్నీ నేను వివరణ చేస్తున్నాను. The answer is this. మరి జవాబు ఇదే. When Jesus came to us, మరి యేసు ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు he came into our family. మరి మన యొక్క కుటుంబస్తుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. When Jesus came into this world, he came into Mary's family. మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరియ కుటుంబంలోనికి వచ్చినాడు. He came into Joseph's family. యేసేపు యొక్క కుటుంబీకుల్లోనికి వచ్చినాడు. He came into the family of Israel. మరి ఇశ్రాయేలు యొక్క కుటుంబీకుల్లోనికి ఆయన వచ్చాడు. Did he come into your family? మరి మీ కుటుంబంలో కూడా ఆయన సభ్యుడైనాడా, వచ్చినాడా? Can you as a family together behold and hold the Savior? మరి ఒక కుటుంబంగా మీరు కూడా ఆయనను గమనిస్తూ ఆయనను పట్టుకున్నామన్న అనుభూతి చెందగలరా? And when he comes, ఆయన వచ్చినప్పుడు he knows every struggle that we are going through in our family. మరి కుటుంబస్తుడిగా అయిపోతే ఆయన మన జీవితంలో మన కుటుంబాల్లో జరుగుతున్న ప్రతి కష్ట నష్టాలన్నీ ఆయనకు తెలిసి Every వస్తాయి. relational struggle he knows. మరి సంబంధమైన ప్రతి సమస్య ఆయనకు Every తెలిసిపోతుంది. emotional struggle he knows. భావోద్రేకపరమైన ప్రతి సమస్య ఆయనకు తెలుస్తుంది. Every financial struggle he ఆర్థిక knows. సంబంధమైన ప్రతి సమస్య ఆయనకు ఎరుకవుతుంది. Health related crisis he knows. మరి ఆరోగ్యపరమైన విపత్తులు ఉంటే అవి కూడా తెలిసి వస్తాయి. And as he entered into the family, ఆ యొక్క కుటుంబాల్లోనికి ఆయన ప్రవేశించినప్పుడు he came as a savior in our family. మరి మన కుటుంబాల్లోనికి ప్రవేశించినప్పుడు ఆయన రక్షకుడు అవుతాడు. Because Savior was not for us only, he born to us. He came into the laps of the family. కాబట్టి ఆయన రక్షకుడిగా పుట్టినాడు, రక్షకుడిగా వచ్చాడు. అంతకంటే ముఖ్యంగా ఆయన మన కుటుంబాలకు మనకు సంబంధించిన రక్షకుడిగా ఆయన వచ్చి ఉన్నాడు. And the last thought I would like to leave you మరి today. చివరి ఆలోచన ఇంకొకటి ఉన్నది, అది కూడా చెప్పనేయండి. When angel said, ఈ యొక్క దేవదూతలు ఇంకా పాడుతున్న "For సందర్భంలో there is born to you this day a Savior in the city of David." దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు To whom are they addressing? మరి ఎవరికి వారు మాట్లాడుచున్నారు? To the shepherds. మరి గొర్రెల కాపరులకే కదా. And this is the only place the angels told them, you will find a baby wrapped in swaddling clothes lying in a manger. ఓకే, సో మీకు ఆనవాళ్ళు కూడా ఇచ్చారు. ఇది ఒక్క స్థలంలోనే ఆ యొక్క దేవదూత వారికి చెప్తుంది, మీరు వెళ్ళి ఒక శిశువు తొట్టిలో పండుకుని ఉంటే మీరు చూస్తారు, పొట్టిగుడ్డలతో చుట్టబడి. Only shepherds are the people who went and saw Jesus in the manger, nobody else. చూడండి, ఇక్కడ గమనించగలిగితే పశువుల ఆ యొక్క తొట్టిలో పండుకుని ఉన్న శిశువును, పొత్తిగుడ్డలతో మరి పెట్టబడి ఉన్న శిశువును గొర్రెల కాపర్లు మాత్రమే వారు దర్శించుకోగలిగారు. At least according to the records of the Bible. మరి బైబిల్లో చెప్పబడిన రీతిగా మనం గమనించాల్సింది ఏంటంటే పశువుల తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూడమని చెప్పింది, చూడడానికి వెళ్ళింది, చూసింది కూడా గొర్రెల కాపర్లు మాత్రమే. The Magi's met Jesus in his house. మరి ఈ యొక్క జ్ఞానులు వచ్చారు చూడండి, వాళ్ళేమో ఇంటిలో ఆయనను ఆరాధించారు, లేక Read in కలుసుకున్నారు. Matthew, you will find that. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం అన్నట్టుగా 10వ వచనంలో ఆ మాటలు మీరు గమనించుకోవచ్చు. Shepherds మరి గొర్రెల కాపర్లు ఉన్నారు, meeting Jesus in the manger. మరి వాళ్ళేమో పశువుల పాకలో ఆ యొక్క క్రీస్తును కలుసుకున్నారు. Can you see the connection? మరి ఏదైనా సంబంధం చూడగలుగుతున్నారా? Who can understand manger better than any shepherds? Better than shepherds. మరి పశువుల పాకను అర్థం చేసుకోవడానికి, ఆ మాటకు వస్తే పశువుల తోటి విషయం అర్థం కావడానికి గొర్రెల కాపర్లు తప్ప ఇంకెవరు దానిని బాగా అర్థం చేసుకుంటారు? And this manger and these places are workspace for shepherds. మరి ఈ యొక్క పశువుల పాకనండి, పశువుల ఆ యొక్క శాలనండి, ఇవన్నీ కూడా గొర్రెల కాపర్లు ప్రతినిత్యము పని చేసుకునే స్థలం అది వాళ్ళకి. And Jesus came into these ordinary lives and he came into the very workspace of the shepherds. కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపర్లు తాము ప్రతినిత్యం పని చేసుకునే స్థలంలోనికి వచ్చాడు, వారి జీవితాల్లోనికి అన్నట్టుగా ఆయన వచ్చి ఉన్నాడు, వారి యొక్క సామాన్య బ్రతుకుల దగ్గరికి ఆయన సమీపమైనాడు. When a savior came to us, మరి రక్షకుడు మన కొరకు కూడా వచ్చినప్పుడు he came into our workspace also. మరి మన యొక్క పని ప్రదేశాల్లోని కూడా ఆయన ప్రవేశించాడు. When he comes, ఆయన వచ్చినప్పుడు he knows the struggles we have in our business and work. మరి మన యొక్క పని స్థలంలో, మన కార్యాలయాల్లో
ఏమండి మన యొక్క వ్యాపారాల్లో ఉన్న ప్రతి కష్ట నష్టము దగ్గరికి కూడా ఆయన చూస్తున్నాడు. We know the difficulties that we are facing. మరి మన యొక్క పని స్థలాల్లో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఆయనకు ఎరుకే. We may feel we are not recognized in the office, but let me tell you, the Savior has come. He recognizes. కాబట్టి మన ఆఫీసులో మన కార్యస్థలాల్లో మనల్ని మన పనిని గుర్తించిన వారు ఉండకపోవచ్చుగాక, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన దగ్గరకు అక్కడికి వచ్చి ఉన్నాడు. We may see a lot of politics taking place in the office, but let me tell you, the Savior has come there, and He is with you in the office politics. మరి ఈ యొక్క మరి ఆఫీసుల స్థలాల్లో కార్యాలయాల్లో అక్కడ ఏదైనా ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా వేరు వేరు విషయాలు జరుగుతూ ఉండవచ్చు గాక, ఏది ఏమైనా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడకు కూడా వచ్చి ఉన్నాడు. And has He entered into your office space? మరి నీవు నీ యొక్క పని స్థలంలోనికి నువ్వు ప్రవేశించగానే He came as a Savior in your office. నీ యొక్క ఆఫీసులో కూడా ఆయన రక్షకుడుగానే ఉంటున్నాడు. Do you have Jesus in your office space? మరి మీ యొక్క పని స్థలాలలో మీరు ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్నారా? 3 thoughts. మరి 3 విషయాలు. Jesus came into our very individual lives lives. మరి వ్యక్తిగతంగా అనుభవించడానికి మన ఒడిలోనికి అన్నట్టుగా మన సమీపానికి ఆయన వచ్చినాడు. He came into our family. మరి మన కుటుంబాల్లోనికి ఒక వ్యక్తి అయిపోయాడు, ఒక సభ్యుడు అయిపోయాడు He అన్నట్టుగా came వచ్చాడు. even to our workspace. మరి అలాగే మన పని స్థలాల్లోనికి కూడా ఆయన వచ్చి ఉన్నాడు. Born unto you. Not just to Mary. నీకే అన్నట్టుగా. This is not just a story of baby born to Mary and for the world. మరి లోకానికి అంతటికి వచ్చాడు, మరియ కొరకు పుట్టాడు, మంచిదే, కానీ దానికంటే ముఖ్యంగా నీకే ఈ రక్షకుడు అనేటువంటి ఆలోచన. So in conclusion, మరి నేను ముగింపులో what do we need to take from this? మరి ఈ మాటల్లోంచి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు? Number 1, మొట్టమొదటిది, receive Him personally. మరి మనం ఆయనను వ్యక్తిగతంగా చూడాలి. Jesus was not only born for the world. మరి యేసు ప్రభు లోకమంతటి కొరకు పుట్టడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఆయన మన కొరకు వచ్చాడు. He born unto you. మరి నీ కొరకు కూడా ఆయన వచ్చి ఉన్నాడు. Have you truly received Him in your life? మరి నీ జీవితంలో నిజంగా ఆయనను అనుభవించగలుగుతున్నారా? Not just admiring Him from a distance. మరి దూరం నుండి చూచి ఆహా ఓహో అని అభినందిస్తూ ఉన్నారా? Number 2, రెండవది, invite Him into your family. మరి మీ కుటుంబంలోనికి ఆయనను స్వీకరించండి, ఆహ్వానించండి. Jesus was born into a real family with real struggles. మరి చూసారా, ఒక కుటుంబంలోనికి ఆయన జన్మించాడు. ఆ కుటుంబంలో మరి కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, వాస్తవికమైన పరిస్థితుల్లోనికి కుటుంబంలోనికి ఆయన సభ్యుడైనాడు. Have you invited Christ into your homes, relationships and family challenges? మరి కుటుంబంలో ఉన్న సమస్యల మధ్యలోనికి, సంబంధాలలోనికి, మనం వాస్తవ పరిస్థితుల్లోనికి ఆయనను ఆహ్వానించుకోవచ్చు. And third thing, మరి మూడవదిగా, trust Him in your daily walk. మరి నీ యొక్క అనుదిన నిత్యము పనిచేసుకునే కార్యాలయాల్లో నీ పనితో ఆయనను నమ్ముకునండి. The shepherds met Jesus in the place of their work, and Jesus meets us in the place of our work. మరి ఈ యొక్క గొర్రెల కాపర్లను ఈ యొక్క క్రీస్తు ఎలాగైతే వారి పని స్థలంలో కలిశాడో అదే రకంగా మన కార్యాలయాల్లో ఆయన మనలను కలుసుకుంటున్నారు. Bring into His presence your workspace, your responsibilities, your struggles, and He understands both your labor and your loneliness. మరి నీ యొక్క పని స్థలంలో నీవెంత కష్టించి పనిచేస్తున్నావో, నీవెంత అక్కడ ఎవరి సహకారం లేక ఒంటరితనంగా అన్నట్టుగా ఉంటున్నావో, ప్రతి విషయాన్ని ఆయన అర్థం చేసుకోగలడు. నీ యొక్క పని స్థలంలోనికి ఆయనను ప్రవేశపెట్టినప్పుడు Respond like the shepherds finally. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే ఆఫీసులో కానీ, కార్యస్థలాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ ఈ యొక్క గొర్రెల కాపర్ల వల్లే మన ప్రతిస్పందన ఉండును. They went, they saw Jesus, and they shared the same to others. మరి ఆ యొక్క వారు వెళ్ళారు, చెప్పబడినట్టుగానే చూచారు, ఆ మాటలు అందరితో చెప్పుకుంటూ వారు వెళ్ళిపోయారు. As the song asks, do you have room in your heart? మరి ఆ యొక్క కాస్టింగ్ క్రౌన్స్ పాటలో మనం చూసాం కదా, మరి నీ దగ్గర క్రీస్తుకు స్థలం ఉన్నదా అనే ఆ యొక్క అర్థంలో మాటలో The punchline for my sermon is, He came unto us in a manger, so He could come into your life as well. కాబట్టి పశువుల శాలలోనికి రాగలిగిన ఆయన నీ జీవితంలో రావడానికి కూడా ఇష్టపడుతున్నాడు. May the Lord bless you. దేవుడు మనందరినీ దీవించును గాక.